కీర్తనలు 17వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు చొచ్చిన వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపము. 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. మనం మొదటి 4 వచనాల్లో దావీదు యొక్క ప్రార్థన అంశాలను మనం చూస్తాం. తర్వాత న్యాయంగా దేవుడు తీర్పు తీర్చేవాడని 2వ వచనంలోను, తర్వాత దేవుడు తన హృదయాన్ని పరీక్షించినప్పుడు లేక దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన హృదయాన్ని ఏ విధంగా పరిశీలించటమే కాకుండా ఒక కొలిమిలో పుటంలో బంగారాన్ని శోధించినట్లుగా శోధించి అతనిలో ఉన్నటువంటి ఆలోచనలు సహితం, అంటే అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు సైతం సరిగా ఉన్నాయో లేదో అని చూసినప్పుడు ఏమీ కానరాలేదని 3వ వచనంలోను. తరువాత నోటి మాట చేత నేను అతిక్రమింపును. అంటే మనం మనుషులు ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మనుషులు లేనప్పుడు కూడా ఏదైనా మాట్లాడినా ఆ విషయాలు కూడా దేవుడు వింటాడు కనుక ఆ మాటల చేత కూడా నేను అతిక్రమింపననియు. తర్వాత బలాత్కారుల మార్గములు తప్పించుకున్నట్టుకాయ నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. అంటే అతనితో పాటు ఉన్నటువంటి 600 మందిలో ఉన్నటువంటి వారందరూ కూడా దావీదుతో పాటు ఆ అరణ్యంలో కొంతమంది సౌలును చంపమని అతన్ని బలవంతం చేసినటువంటి సందర్భాలలో, సో మొదటి సమయంలో 26వ అధ్యాయంలో కూడా మనం చూసాం ఆ విషయం ఏ విధంగా మాట్లాడతాడు. అటువంటి సందర్భాల్లో కూడా తన యొక్క మనస్థైర్యాన్ని కోల్పోయి తర్వాత వారి యొక్క మాటలకు ప్రలోభాలకు లొంగి ఇప్పుడు తనకు కలిగినటువంటి సమస్య అనేటువంటి సౌలు చేతిలో నుంచి విడుదల పొందటానికి సౌలును చంపలేదు. దాన్ని కూడా మనం నిన్న 4వ వచనంలో చూసాం. తర్వాత 5వ వచనం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. మరి నీ యొక్క కృపచేత ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడి ఆ నీతిగా జీవించుట అనేటువంటిది నా యొక్క మాటలు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క నడక, వీటన్నిటిలో కూడా నీతిగా జీవించుట అనేటువంటిది అభ్యాసం చేసుకున్నటువంటి నా జీవితంలో మరి నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. అంటే అది ఒకసారి చేయటం మాత్రమే కాకుండా అలవాటుగా క్రమంగా అదే పద్ధతిలో నా జీవితాన్ని కొనసాగించడం అనేటువంటి దాన్ని ఎవరి జీవితంలో అయినా మనం చూసినప్పుడు అతడు స్థిరపరచుకుని ఉన్నాడు అని చెప్పవచ్చు. అంటే కొన్నిసార్లు విశ్వాసమైన తర్వాత దేవుని యొక్క ఆత్మ అన్ని ప్రోత్సాహపరిచినప్పుడు కొన్నిసార్లు సరైన విధంగా ప్రవర్తించగలిగేటువంటి అవకాశాలు, మరలా మనలో ఉన్నటువంటి ప్రాణం మనల్ని ఉత్తేజపరిచినప్పుడు వేరే రకంగా ప్రవర్తించేటువంటి సందర్భాలు మన జీవితంలో తటస్థపడుతూ ఉంటాయి మనం పరీక్షించుకున్నప్పుడు. ఇతడు ఆ విధంగా కాకుండా ఎల్లప్పుడూ కూడా ఆత్మచేత తన ఆలోచనలు, మాటలు, నడక వీటన్నిటిని కూడా ఒక క్రమంలోనికి తీసుకుని వచ్చి దాన్ని అంతటిని కూడా స్థిరపరచుకున్నట్లుగా కనబడుతున్నాడు. కనుక మనం జీవితంలో చూసినప్పుడు అది హెచ్చు తగ్గులు, అంటే కొన్నిసార్లు సరిగా ప్రవర్తించడం అనేటువంటిది, కొన్నిసార్లు వేరే రకంగా లేక లోకానుసారంగా శరీరానుసారంగా ప్రవర్తించడం అనేటువంటిది సహజంగా మన అందరిలో కూడా అనేక సందర్భాల్లో తారసపడటం అనేది చూస్తాం. కానీ అతని జీవితంలో అటువంటి విధంగా లేదు, స్థిరపరచుకున్నానని చెప్తున్నాడు. దాంట్లో ఇంకొక ప్రమాదం కూడా ఉన్నది. అలా స్థిరపరచుకున్నప్పుడు కూడా 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనంలో, అంటే ప్రమాదం కాదు, ఒక బాధ్యత ఉందన్నమాట. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్న వల్ల. అంటే ఇక నేను ఒకసారి నిలబడిన తరువాత ఎల్లప్పుడూ నిలబడి ఉంటానని అనుకుంటే అది పొరపాటు అని చెప్తున్నాడు పౌలు కూడా. కనుక మన జీవితంలో కూడా కొన్ని సంవత్సరాలు అట్లా నడవటం అలవాటు చేసుకున్న తర్వాత ఇక ఎప్పుడు పడిపోను అనేటువంటి
మన సొంత ధైర్యము లేక నిబ్బరం మీదకి మనం రాకూడదు. అది క్రమంగా దేవుని యొక్క కృప మీద ఆధారపడుతూ దినదినము జీవించేటువంటి అభ్యాసం చేయవలసినటువంటి ప్రక్రియ. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఏమరపాటుగా ఉండకూడదు. తర్వాత ఇది నాకు తెలుసులే అనుకుంటూ అలక్ష్యంగానూ జీవించకూడదు. అది క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా ప్రభువు మీద మాత్రమే ఆధారపడుతూ జీవించేటువంటిది. ప్రతిరోజు మనందరం కూడా అభ్యాసం చేయవలసినటువంటిది. తర్వాత కీర్తనలు 119వ అధ్యాయం 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము, ఏ పాపమును నన్ను ఏలనీయకు. అలా స్థిరపరచబడక మునుపు అతడు దేని ద్వారా బలపరచబడ్డాడు అంటే, నీ వాక్యాన్ని బట్టి ఏ పాపమును నన్ను ఏలనీయకము, నా యొక్క పాదములు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను, అడుగులు. కనుక మనం దేవుని వాక్యంలో బలంగా నిలిచి ఉండినప్పుడు మాత్రమే మనం దీని యొక్క సాతాను యొక్క కుతంత్రాలు కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రోద్బలం కానీ, మన శరీరంలో ఉన్నటువంటి మన ప్రాణం యొక్క తొందరగా ఆవేశపడి తప్పు చేసే ప్రమాదం నుంచి కానీ కాపాడబడగలిగేటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. పౌలు తను వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిపించి వారిని దేవుని యొక్క కృపా వాక్యమునకు అప్పగించున్నాడు. వారు పరిశుద్ధపరచబడి మరి పిలువబడినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యంతో పొందబడేటువంటి స్వాస్థ్యంలో పాలివారు కాగలుగుటకు ఆ వాక్యము వారిని బలపరచగలదని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా దావీదు ఏ విధంగా నేర్చుకున్నాడో, స్థిరపరచుకొని పడిపోకుండా దేవుని వాక్యం చేత బలపరచబడి ముందుకు సాగి దేవుడికి ఇష్టకరమైనటువంటి జీవితంలో జీవించాడో, అది మన జీవితంలో ఎక్కడైనా లోపం ఉన్నట్లయితే పరీక్షించుకొని సరిచేసుకొని మన నడకలను కూడా దేవుని ఎదుట స్థిరపరచుకోవాలి. తర్వాత 6వ వచనం, కీర్తనలు 17వ అధ్యాయం 6వ వచనం. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు, నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించము. ఇక్కడ అంతకుముందు బలాత్కారుల మార్గములలో నన్ను తప్పించుట కనుకై నీ నోటి మాటను బట్టి అని చెప్పిన తర్వాత నేను ఇంకొక విషయం కూడా చేస్తున్నానని చెప్తున్నాడు. ఆయన దేవుని యొక్క మాటను బట్టి మాత్రమే కాకుండా దేవుని మీద ఆధారపడినట్లుగా కూడా మనం చూస్తాం. అప్పుడు మాత్రమే అతని ఆలోచనలు, మాటలు, క్రియలు అన్నీ కూడా దేవుని యొక్క విధానంలోనికి పూర్తిగా మార్చబడ్డాయి. సో ఎలా అంటే, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించము. ఇక్కడ సౌలు అవినీతి కార్యాన్ని ఇతన్ని చంపడానికి చేసేటువంటిది, అతని చుట్టూ ఉన్న వాళ్ళు శరీర సంబంధంగా తనకున్న పరిస్థితుల్లో జయం పొందడానికి చేసే ప్రయత్నాలు, నేను అవన్నీ చేయను అంటే నేనైతే అని. యాక్చువల్గా సరైనటువంటి ట్రాన్స్లేషన్లో ఏంటంటే, నేను నీకు మొరపెట్టుచున్నాను అని అర్థం. నేనైతే నీకు మొరపెట్టుచున్నాను, అది తెలుగులో ఆ విధంగా రాసలేదు. నేనైతే నీకు మొరపెట్టుచున్నాను అంటే వేరే వాళ్ళలాగా నేను ప్రవర్తించకుండా, నీ నోటి మాట చేత నేను నీ యొక్క క్రమాన్ని అతిక్రమింపకుండాను, నేను నీ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించడం ద్వారా నన్ను కాపాడుతూ వచ్చిన రీతిగా నీ మీద కలిగినటువంటి విశ్వాసాన్ని ఇంకనూ నేను వ్యక్తపరుస్తూ ప్రార్థిస్తున్నానని చెప్తున్నాడు. నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవి యొగ్గి నా మాట ఆలకించు. సో నాకు కలిగినటువంటి విశ్వాసం ఏమిటి అంటే, నాకు ఉన్నటువంటి పరిస్థితులకి ఆధారంగా నా యొక్క ప్రవర్తనను వేరైన విధంగా చూచుకొనకుండా, నీ వాక్యాన్ని బట్టి నీ మీద ఆధారపడుతూ నా మొరను నీ సన్నిధిలోని తీసుకొచ్చి నేను ప్రార్థించేటువంటిది నీవు వింటావని నాకు అటువంటి విశ్వాసం ఉన్నది. నేనైతే నీ సన్నిధిలో నేను మొరపెట్టేదను అంటే ఇంకా నేను వేరే ఏం చేయను, నేను నీ సన్నిధిలోనే నేను మొరపెడతాను, ఎందుకనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చేది. అటువంటి నిశ్చయత, నిబ్బరం కలిగిన మనసు నాకు అనుగ్రహించి ఉన్నావు.
సో మనం చాలాసార్లు చూసినప్పుడు మనం అనేక పరిస్థితుల్లో ఏ విధంగా బయటపడాలనేటువంటి చేసే ప్రయత్నాలు అది దేవుని యొక్క నామానికి అపకీర్తిని తీసుకొచ్చేవి. తర్వాత మన హృదయంలో అది ఎంతో ఉప్పెన వలె పొంగుతున్నటువంటి విధమైన ఆలోచనలు దేవుని యొక్క అధికారం కిందకి తీసుకుని వచ్చి ఆయన అనుగ్రహించేటువంటి సమాధానంతో కూడినటువంటి నిశ్చలమైన మనసుతో ప్రవర్తించేటువంటి మనసు కూడా మనకు ఉండదు. అందుకని పరిస్థితులు చెప్తున్నాడు, నేనైతే నీకు మొరపెట్టుచున్నాను. అంటే ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసంతో దేవుడు మాత్రమే నాకు ఈ పరిస్థితుల్లో నుంచి చక్కగా విడుదల కలుగు చేయగలడు, ఆయన న్యాయం చొప్పున నాకు తీర్పు తీర్చి నన్ను సరైన విధంగా విడుదల కలుగు చేసి చక్కగా నడిపించగలడు అనేటువంటి నిబ్బరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ విషయం చెప్తున్నాడు. అటువంటి మనసు అతను కలిగి ఉన్నాడు. నేనైతే నీకు మొరపెట్టుతున్నాను అంటే నాకు ఇంకా వేరే ఎటువంటిది ఏదీ లేదు. తర్వాత ఆ విధంగా మొరపెట్టుతున్నప్పుడు మన హృదయాలలో జరిగేటువంటిది ఎలా ఉంటుందంటే పరిస్థితి, చాలాసార్లు క్లిష్టమైనటువంటి పరిస్థితిలో మనం ఇరుక్కున్నప్పుడు ఈ రోజున ప్రభు సహాయం చేయకపోతే చాలా కష్టం అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో చాలాసార్లు మనం చూస్తాము, మనం అనుకున్నటువంటి రీతిలో దేవుడు సహాయం చేయడు. తర్వాత దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడనేటువంటిది ఎలా ఆధారపడి ఉంటుందంటే, మనకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి పరిశుద్ధీకరణ కార్యాన్ని సంపూర్ణం చేయాలని కోరుతుంటాడు. అది సంపూర్ణమై మన హృదయంలో ఆ కార్యానికి సంపూర్ణంగా లోబడి ఆయన ఏది చేసినప్పటికీ నేను అంగీకరించి ఆయన యందలి సమాధానంతో నేను నడుస్తాను అనేటువంటి నిబ్బరమైన మనసు మన హృదయంలో ఎప్పుడైతే దేవుడు చూస్తాడో అప్పుడే అది బయట చేయబడుతుంది. అంటే మన హృదయంలోనే అది చేయబడినటువంటి అనుభవంగా మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే బహిరంగంగా కూడా ఆ కార్యాన్ని దేవుడు సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఎప్పటి వరకైతే మన హృదయంలో ఆయన నాకు చక్కగా నడిపించేటువంటి మంచి కాపరి, నాకు విడుదల కలుగు చేసి నన్ను సొంత సొత్తుగా చేసుకున్నటువంటి నా యొక్క పరలోకపు తండ్రి, నా అవసరతలన్నీ కూడా ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి తీర్చుటకు సామర్థ్యుడు, నన్ను చక్కగా నడిపించగలిగిన వాడు, ఆయనలో నాకు భద్రత ఉన్నదనేటువంటిది ఎప్పుడైతే మన హృదయంలో అటువంటి పూర్తి స్థాయి యొక్క నిశ్చయత కలుగుతుందో అప్పుడే దాన్ని పూర్తిగా బహిరంగంగా కూడా ఆయన నెరవేరుస్తాడు. ఎప్పటి వరకు అయితే మనలో అటువంటి అంతరంగంలో అటువంటి నిశ్చయత రాదో అది బయట దేవుడు మనం కోరిన విధంగా జరగనివ్వడు దేవుడు. ఆయనను సరిగా ప్రేమించి ఆయన వెంబడించేటువంటి బిడ్డలకు మనం అది గమనించాలి. అంతరంగంలో మనం ఆయన అనుభవించడం అనేటువంటిది ఆత్మలో తెలుసుకుని ఆ విధంగా నడవటం అనేటువంటిది నేర్చుకోవాలి. నేనైతే నేను నీకు మొరపెట్టుదును అంటే అటువంటి ప్రతి సందర్భంలో చాలాసార్లు మనం ప్రార్థిస్తున్నామని చెప్తాం. తర్వాత మన యొక్క ఆలోచనలు, ప్లాన్లు, తర్వాత వేరు విషయాలలో ఎంతో అలసట కూడిన మనసు, నెమ్మది లేకుండా ఉండేటువంటి మనసు, మనకు నెమ్మది లేకుండా ఉండటం మాత్రమే కాకుండా వేరే వాళ్ళ హృదయాలను కూడా సమాధానం లేకుండా చేసేటువంటి ఆలోచనలు అవన్నీ మనలో ఎంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వాటన్నిటి విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే నీకు మొరపెట్టుతున్నానంటే ఇంకా నేనేమీ చూడలేదు, నిన్ను మాత్రమే చూస్తున్నాను, నా విశ్వాసం నీ మీద మాత్రమే ఉన్నది. 7వ వచనం, నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచు వారి చేతిలో నుండి కుడి చేత రక్షించువాడా. కనుక నేను ప్రార్థించుట లేకపోతే నువ్వు న్యాయం సరైన విధంగా తీరుస్తావనేటువంటి మొరపెట్టుతున్నప్పుడు నీ శరణు వచ్చిన వారిని అంటే ఏం చెప్తున్నాడు, నేను నీ రెక్కల చాటు కిందకు వచ్చి ఉన్నాను, నాకు నీవు తప్ప వేరైనటువంటి రక్షణాధారం ఏదీ లేదని చెప్తున్నాడు. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండను. తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి ఆ వాగ్దానమును దృఢపరచను.
ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుతున్నది. ఆ నిరీక్షణ అంటే దేవుడు మనకు చక్కగా చేస్తాడనేటువంటి నిరీక్షణ మన హృదయాలలో ఉండి లంగరు వలె పనిచేస్తున్నది. ఆ నిరీక్షణ ఎలా కలుగజేశాడంటే నిశ్చలమైనటువంటి 2 సంగతులను బట్టి, అబద్ధం ఆడజాలన్నటువంటి 2 సంగతులను బట్టి దేవుడు తనకు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం, తర్వాత ఇవ్వబడినటువంటి ప్రమాణం, ఆ 2 ఏ విధంగా నెరవేర్చాడో వాటిని బట్టి మన జీవితంలో కూడా మనకు నిశ్చయత కలుగుతుంది. ఎవరైతే ఆయన వైపు మాత్రమే చూచి ప్రార్థిస్తారో, ఆయన శరణ యొద్దకు వెళతారో, విశ్వాసం ద్వారా ఆయన వారి జీవితంలో చక్కగా నమ్మిక ఉంచి ఆయన మార్గములను ప్రేమించి ఆయన ద్వారా నడిపించబడాలని కోరుతారో వారందరికీ ఆయన మరి శరణు ఇచ్చి నడిపించేవాడుగా ఉన్నాడు. దాని తర్వాత చెప్తున్నాడు, నీ కుడి చేత రక్షించువాడా. కుడి చేయనటువంటిది దేవుని యొక్క వాక్యంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తు. అంటే ఎవరిని పంపిస్తాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆధారంగా మనకు విడుదల కలుగు చేస్తాడని చెప్తున్నాడు. సో మొట్టమొదట్లోనే మనకు రోమాపత్రిక 8వ అధ్యాయం చూస్తాం, 32వ వచనం. తన సొంత కుమారు 31 ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు, అంటే ఎవరు నిలబడలేరు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు సమస్తమును అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. అంటే అన్ని విషయాలలో చక్కగా రక్షించుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అని అర్థం. ఎవరైతే అటువంటి శరణ కావాలని కోరుతారో, ఆయన దగ్గరికి వెళ్తారో వాళ్ళందరినీ కూడా పాత నిబంధనలో దేవుని యొక్క దూతగా ప్రత్యక్షమయ్యాడు, నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మరి మనందరికీ కూడా ఆయన కుడి చేత మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. 8వ వచనం, నీ కృపాతిశయములను చూపము. నేను ఈ విధంగా ప్రార్థిస్తున్నప్పుడు, నీ శరణు చొచ్చి నేను నీ సన్నిధికి నేను వచ్చినప్పుడు, నీ కుడి చేత నన్ను రక్షించేటువంటి దేవ, నీ కృపాతిశయములను చూపము. కృప అనేటువంటిదే మనము ఏ దేనికి యోగ్యత లేదో అటువంటిది మన మీద చూపించేటువంటి దేవుని యొక్క గుణము అని అర్థం. దానిలో అతిశయం చూపించమంటున్నాడు. ఇంగ్లీష్లో అది వాడబడినటువంటి మాట ఎలా ఉందంటే మార్వలెస్ లవింగ్ కైండ్నెస్ అని ఉంది. సో మార్వలెస్ లవింగ్ కైండ్నెస్కి ఇలా కూడా చెప్పవచ్చు ట్రాన్స్లేషన్స్లో. సో ఇంగ్లీష్లో నేను చెప్తాను. మొదట మేక్ డిస్టింగ్విష్డ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటిది, వేరైనటువంటిది అని అర్థం. తర్వాత ఎగ్జిబిట్ యాజ్ మార్వలెస్ యాజ్ ద గ్రేస్ అంటే దాన్ని ఒక మార్వలెస్, తెలుగులో అతిశయం అని రాయబడినది కానీ ఇంగ్లీష్లో మార్వలెస్ అని ఉంది. మార్వలెస్ అంటే మిరకిల్ అనేటువంటి మాట మీరు చాలామంది వినుంటారు, అంటే అద్భుతం అని. ఆ మిరకిల్ అనేటువంటిది, ఈ మార్వలెస్ అనేటువంటిది మాటలన్నీ కూడా ఒకే హీబ్రూ రూట్ వర్డ్ అంటే మూల వచనంలో నుంచి రాయబడ్డాయి. ఇక్కడ మన తెలుగులో రాయబడినటువంటి కృపాతిశయం అంటే ఏంటంటే అద్భుతమైన రీతిగా నీ కృపను మా పక్షంగా కనపరచు అని. అంటే అటువంటి అద్భుతం చేయబడేటువంటి విధంగా ఊహించని రీతిలో నీ కృపను మాకు కనపరిచి ఇప్పుడు నాకున్నటువంటి పరిస్థితిలో నా ప్రార్థన ఆలకించి నాకు విడుదల కలుగ చేయి అని ప్రార్థిస్తున్నాడు. అది ఎలా చూపించమంటున్నాడు అంటే ఆ అద్భుతం మామూలుగా నేను కోరిన విధంగా నువ్వు చేసేటైతే అది అద్భుతం కాదు. లేకపోతే నువ్వు ఏది చేయగలవో అది నేను ముందుగానే ఊహించినట్లయితే అది అద్భుతం కాదు. అది నేను ఊహించిన రీతిలో, నేను ఆశించని పరిమాణంలో నీ కార్యం గనక, నీ కృపను గనక నా పక్షంగా గనక నువ్వు ప్రత్యక్షపరచగలిగినట్లయితే అది కృపాతిశయం. దానిని కనపరచు అని చెప్తున్నాడు. ఆ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది మనం అందరం కూడా ప్రార్థించేటప్పుడు మనకేం కావాలని అది అడుగుతాం. తర్వాత కొన్నిసార్లు కొంతమంది అయితే ఎలా చేయాలని కూడా చెప్తుంటాం. అతను అలా చెప్పట్లేదు. నీ కృపాతిశయాన్ని కనపరచు అని చెప్తున్నాడు. అంటే అద్భుతమైన రీతిలో నేను ఊహించిన విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఏది చేయాలని నా పక్షంగా ఆశిస్తున్నావో దానిని ఉన్నతమైన విధంగా బయలుపరచు అని చెప్తున్నాడు. ఆ మాటకి అర్థం అది. కనుక మనం ప్రార్థించేటప్పుడు దేవుని యొక్క మరి మనం ఊహించిన దానికంటే అధికంగా చేయటం సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన శక్తిని, ప్రభావాన్ని మనకు కలిగిన పరిస్థితులు కానీ మనకు కలిగిన జ్ఞానం ద్వారా కానీ పరిమితం చేసి ఇలా చెయ్యి, ఇది కావాలని అడగటం అనేటువంటిది
మనకు ఇప్పుడు అర్థమవుతున్నది అది ఎంత బుద్ధిహీనతగా ఉన్నదో. అలా కాకుండా నీ చిత్తం చొప్పున నువ్వు అద్భుతమైన రీతిలో నీ కృపను కనపరుస్తూ దాని ద్వారా నీ మహిమ నా జీవితంలో వెల్లడిపరచగలగడానికి నువ్వు ఏదైతే ఉద్దేశించున్నావో దానిని కనపరచు అని ప్రార్థిస్తున్నాడు. చూడండి దీంట్లో ఎంత వ్యత్యాసం ఉన్నదో. మనకి తెలిసిన జ్ఞానంతో మనకి ఏది కావాలో దేవుడు ఎలా చేయాలని మనం ప్రార్థించే ప్రార్థన. అలా కాకుండా దేవుడు మనం ఊహించిన దానికంటే అధికంగా మనం అనుకున్న దానికంటే ఉన్నతంగా చేయగలిగినటువంటి ఆయన సామర్థ్యాన్ని ఆ పరిమాణం చొప్పున ఆయన అనుకొనిన రీతిలో అద్భుతమైన రీతిగా మనము యోగ్యులం కానప్పటికీ కూడా తన యొక్క కృపను మనపక్షంగా కనపరచగలిగినటువంటి ప్రభావాన్ని నా పక్షంగా కనపరచు అని ప్రార్థిస్తున్నాడు. మనం ఎంత తక్కువగా ఆలోచించి దేవుడి యొక్క ప్రభావాన్ని తెలుసుకోనలేకపోవటం చేత ఆయన అద్భుతంగా చేయగలిగినటువంటి శక్తి యొక్క అనుభవాన్ని మనం పొందలేకపోతున్నాం. 9వ వచనం, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. ఇక్కడ మొదటి 2 పంక్తులలో ఈ వచనంలో కాపాడుము కాపాడుమని ఉంది. చివరి 2 పంక్తులలో దాచుము అని ఉంది. ఈ 2 కూడా ఎలా చేయమని చెప్తున్నాడంటే ఒకడు తన కనుపాపను కాపాడినట్లు. సో ఈ కనుపాప అనేటువంటిది ఇది ఇంగ్లీష్లో ఏదైతే రెటీనా అంటారో ఆ కనుపాపను కాపాడటానికి దేవుడు మన యొక్క శరీర అంగ నిర్మాణాలలో మనం చూసినప్పుడు దాని మీద రెప్పలు ఉన్నాయి, తర్వాత కనుబొమ్మలు దానిపైన ఉన్నాయి. అంటే తల మీద నుంచి కారేటువంటి చెమట మన కంటిలోనికి వచ్చి లవణంతో కూడినటువంటి ఆ నీరు మన కంటిలో ప్రవేశించి మనకి నష్టం కలిగించకుండా కను రెప్పలకు ఉంచాడు, కను బొమ్మలు ఉంచాడు. కను రెప్పలు ఏవైతే ఉన్నాయో ధూళి దుమ్ము ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అది ఒక తెరలాగా పనిచేసి చక్కగా కాపాడుతుంది. లోపల ఏమున్నది? ఆ కను గుడ్డు, ఆ గుడ్డు మీద ఉన్నటువంటి ఒక కెమెరా వలె పని చేయగలిగినటువంటి రెటీనా అనేటువంటి ఎంతో నాజూకైనటువంటి సున్నితమైనటువంటి ఒక భాగం దాంట్లో ఉంది, కంట్లో అమర్చిపెట్టాడు దేవుడు. ఏదైనా మీరు ఒక చిత్రాన్ని చూసినప్పుడు ఆ కంటి లోపల ఉన్నటువంటి రెటీనా దాన్ని ఒక ఫోటో తీస్తుంది, తీసి మన కంటిలోనికి మారుస్తుంది. మార్చి దానిలో ఉంచబడినటువంటి ఆ బొమ్మని మన యొక్క మెదడులోనికి కొన్ని సూచనల ద్వారా దానికి తెలియపరుస్తుంది. అప్పుడు ఆ మెదడు ఆ బొమ్మ ఏమి కన్ను చూసిందో దాన్ని అర్థం చేసుకొని దానికి తగిన విధంగా మన యొక్క శరీరం అంతా కూడా దానికి యాక్ట్ చేయగలిగిన విధంగా, అంటే నడవగలిగిన విధంగా చేస్తుంది. ఉదాహరణకి ఏదైనా ఒక చెట్టు కానివ్వండి, ఒక ఇల్లు కానివ్వండి, గుంట కానివ్వండి, నీరు కానీ వాటన్నిటిని చూడగలిగి వెంటనే అది మనలోనికి చేయగలిగటానికి పనికొచ్చేటువంటి సాధనంగా దేవుడు ఉంచాడు. అయితే ఆ కను రెప్పలో కింద ఉన్నటువంటి ఆ రెటీనాని మనం కనుక నష్టపరుచుకుంటే మనం చూడలేం. అప్పుడంటే మన జీవితంలో సరైన విధంగా నడవలేం. కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఆ రెటీనాని ఏ విధంగా మన యొక్క కను గుడ్డు మీద ఉన్నటువంటి దానిని ఆ రెప్పలు కాపాడుతున్నాయో ఆ విధంగా నన్ను కాపాడు అని చెప్తున్నాడు. అది ఒక మనిషిలో ఎంతో విలువైనటువంటిది, చక్కగా కాపాడుకునేటువంటిది. అది అంతయు కూడా మన యొక్క నడవడికని రోజు మన జీవిత క్రమానికి ఎంతో ముఖ్యమైనటువంటి అంగం అది. దేవుడికి చెప్తున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నువ్వు నన్ను కాపాడు. అంటే ఏ మనిషి అయినా సరే ఆ కనుపాపను చక్కగా కాపాడుకుంటాడు. సో దానికి ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి. ఒకటి లిటిల్ మ్యాన్ అంటారు, అంటే ఆ కనుపాప మీద ఉన్నటువంటి ఆ రెటీనాని లిటిల్ మ్యాన్ అంటే చిన్న మనుషుడు అని అర్థం. ఎందుకు అలా అన్నారంటే ఎంత పెద్ద బొమ్మనైనా సరే అది కెమెరాలో తీసుకొచ్చినప్పుడు ఆ బింబాన్ని అంతటిని కూడా చూస్తున్నటువంటి ఆ చిత్రాన్ని అంతటిని కూడా దానిలోనికి ప్రతిరూపంగా లేకపోతే ప్రతిబింబంగా మార్చి ఒక చిన్నదానిగా మారుస్తుంది ఆ గుడ్డులో ఉన్నటువంటి రెటీనా. అందుకని దాన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో లిటిల్ మ్యాన్ లేకపోతే చిన్న మనుషుడు అని అర్థం.
అంటే ప్రతిదాన్ని కూడా చిన్నదిగా మార్చి ఆ రెటీనా మీద ఉంచి మెదడులోనికి దానికి సూచనలు పంపి అది అర్థం చేసుకునే విధంగా చేసేది అని అర్థం. లేకపోతే ఇంకొక మాట ఏంటంటే ది డాటర్ ఆఫ్ ది ఐ అంటే కన్ను యొక్క కుమార్తె అని అర్థం. అంటే అన్నిటికంటే ఆ కంటి అంతటిలో కూడా కన్ను ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ కన్ను మొత్తంలో కూడా ఇంకా విలువైనటువంటిది ప్రియమైనది ఏంటంటే ఆ రెటీనా. అందుకని దాన్ని ది డాటర్ ఆఫ్ ది ఐ అన్నారు. అంటే కంటి కుమార్తె అని అర్థం. చిన్న మనుషుడు లేకపోతే కంటి కుమార్తె. ఆ కంటి కుమార్తె అంటే ఏంటి? ఒకటి ఏ విధంగా అయితే దాచబడుతుందో, ఏదైతే కాపాడబడుతున్నదో దానికి గుర్తు ఏది? ఆ లిటిల్ మ్యాన్. లేకపోతే మొదట చెప్పబడింది ఏ విధంగా అయితే. రెండవది దాచడం మాత్రమే కాకుండా కాపాడుతుంది. అంటే మొట్టమొదటలో రెండు రిఫరెన్స్లు చూద్దాం. ఒకటి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 వచనాలు. అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వానిని కాపాడును. 11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. సో ఇక్కడ ఈ 9వ వచనంలో మనం చదివిన కీర్తన 9వ వచనంలో ఉన్నటువంటి రెండు భాగాలు ఇక్కడ చదువుతున్నటువంటి 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10-11 వచనాల్లో స్పష్టంగా చూడగలుగుతాం. ఒకటి కాపాడటం అనేటువంటిది, రెండవది వారికి కావలసినటువంటి ఏదైతే జాగ్రత్త అవసరమైనదో ముందుకు నడిపించబడటానికి అది చేసినది. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడము, నన్ను చేరదీసి నన్ను దాచుము అని చెప్పబడుతున్నటువంటి మాటలో ఒకటి శత్రువు యొక్క ప్రమాదం నుంచి భద్రపరచు, తర్వాత నన్ను చేరదీసి నన్ను చక్కగా నడిపించు అని మాటకు అర్థం. అది ఎలా చేయాలంటే ఒకడు తన కనుపాపను ఏ విధంగా భద్రపరుచుకుంటాడో ఆ విధంగా నువ్వు నన్ను భద్రపరచు అని చెప్తున్నాడు. చూడండి, అది కనుపాప అనేటువంటిది మనిషిలో ఒక అంగాలలో అది ఎంతో ఇమర్చబడినటువంటి ఒక భాగం. అంటే దావీదు యొక్క ధైర్యం ఎటువంటిది అంటే దేవుడు తన యొక్క కంటిపాపలో దావీదుని పట్టుకొని భద్రపరుచుకొని అతనికి ఏమాత్రం కూడా శత్రువుల యొక్క ప్రమాదం లేకుండా కాపాడబడటం మాత్రమే కాకుండా తను చేరినటువంటి రేవుకి ఏ విధంగా నడిపించబడాలో దాని విషయం కూడా నిశ్చయత కలిగి ఉండునట్లుగా తన విశ్వాసం చొప్పున దేవుని యొక్క సన్నిధిని ఆ విధంగా అన్వయించుకుంటున్నాడు. మన జీవితంలో అటువంటి విధమైనటువంటి విశ్వాసముతోటి నిశ్చయతతోటి ప్రభువునందు దాగికొని ఉండినటువంటి అనుభవంతో ఆయన కృపాతిశయం నందు మనం ఎంతో సంతృప్తి చెందినటువంటి అనుభవంతో ముందుకు సాగగలగటం అనేటువంటిది మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాలి. అంటే దేవుడు తన బిడ్డలను కనుపాపల వలె ఏ విధంగా మనిషి తన కనుపాపను కాపాడుకుంటాడో ఆ విధంగా కాపాడమని అడగగలిగినటువంటి మన యొక్క సంబంధం ప్రభుతోటి అంత దగ్గరగా పెనవేయబడి ఉండాలి. మనం చాలాసార్లు ఆయనతోటి అటువంటి దగ్గర పెనవేయబడినటువంటి సంబంధాన్ని కలిగి జీవించే వారంగా లేవు. అందువల్ల అంత ధైర్యంతో దావీదు చెప్పినట్లుగా చెప్పగలిగినటువంటి స్థితిలో మన క్రైస్తవ జీవితాలు కనిపించట్లేదు. అయితే ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన వాక్యం ద్వారా నడిపించబడటానికి కేవలం ఆయన మీద మాత్రమే ఆధారపడటానికి ఇష్టపడుతున్నారో అటువంటి వారిని దేవుడు మనం ఏ విధంగా మన కంటి పాపను కాపాడుకుంటున్నామో ఆ విధంగా కాపాడి శత్రువు యొక్క ప్రమాదం నుంచి కాపాడటం మాత్రమే కాకుండా తర్వాత ముందు జరగవలసినటువంటి విమోచించబడిన తర్వాత ఏ విధంగా మనం నడిపించబడి ముందుకు సాగాలో దాని విషయంలో కూడా నడిపించేటువంటి నాయకుడిగా కూడా మనకు ఉండగలడు. దాని అనుభవాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని అటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించండి. మీరు కోరిన విధంగా మేము జీవించలాగున దావీదు ఏ విధంగా జీవించాడో చాలాసార్లు మేము అడిగి ఊహించు వాటన్నిటికంటే అధికంగా చేయుటకు సామర్థ్యం కలిగిన ఆ సామర్థ్యాన్ని మేము సరైన విధంగా చూడకుండా తెలుసుకోకుండా జీవించిన ఆ జీవితం మాకెంతగానో కనబడుతున్నది. దానిలో నుంచి మాకు విడుదల కలుగుతాయి. అలా కాకుండా మీ యొక్క సామర్థ్యం ఎందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచుట అనేటువంటిది
ప్రభా, మీ కృపాతిశయముని కనబరచటానికి ఎటువంటి విశ్వాసంతో కూడిన మనసుతోటి, నిబ్బరము నిశ్చయతతో కూడిన హృదయంతో మీ సన్నిధిలోనికి మేము రావాలో అటువంటి అనుభవాన్ని మా దినమంతటిలో కూడా కలిగి జీవించుటకు, అది స్థిరపరచబడినటువంటిదిగా ప్రతిరోజు ఉండగలుగుటకు మాకు సహాయపడమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మా కొరకై దీవించి ఆశీర్వదించండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.